మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఎక్కువగా ఎలాంటి సిమ్టమ్స్తో వస్తారు సార్? ఎక్కువగా మనకు డిప్రెషన్, యాంగ్జైటీ సమస్యలు, తర్వాత సబ్స్టెన్స్ యూజ్ సమస్యలు, వీటితో పాటు కొన్ని స్ట్రెస్, ఈ మధ్య కాలంలో ఎక్కువగా స్ట్రెస్ తోటి వస్తున్న సైకలాజికల్ హెల్త్ ప్రాబ్లమ్స్తో వస్తున్నారు. అంటే ఫ్రీక్వెంట్గా వాళ్ళు స్ట్రెస్ని హ్యాండిల్ చేయలేకుండా ఫిజికల్ సమస్యలు లైక్ హెడ్ ఏక్స్ వెరీ కామన్. స్ట్రెస్ హెడ్ ఏక్, మైగ్రేన్ హెడ్ ఏక్స్, టెన్షన్ హెడ్ ఏక్స్ అంటారు వీటిని. వీటితో పాటు జిఐ డిజార్డర్స్ అంటే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ డిజార్డర్స్. ఏదైనా సరే ఒక 2 వారాల తరబడి 4 వారాల తరబడి కంటిన్యూస్గా గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో ఉన్నారంటే వాళ్ళు దాదాపుగా 50 to 90% కామన్గా సైకలాజికల్ ఇష్యూసే ఉంటాయి. నెలల తరబడి యాంటాసిడ్స్ వాడాల్సిన అవసరం పడుతుంది అన్నప్పుడు జనరల్గా వీళ్ళు సైకలాజికల్ సమస్యలతోటి 90% సఫరింగ్తో ఉండొచ్చు. సో సైకాట్రిక్ ట్రీట్మెంట్స్ వెరీ మస్ట్ ఈ ఫంక్షనల్ జిఐ డిజార్డర్స్ లాంటివి. వీటితో పాటు వీళ్ళ క్రానిక్ స్ట్రెస్ ఉండడం వల్ల ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ గురవుతుండొచ్చు, పెయిన్స్ అవుతున్నారు, నిద్ర సమస్యలు ఎక్కువ వస్తుంటారు. న్యూరో డెవలప్మెంటల్ ఇష్యూగా చెప్పాలంటే చైల్డ్హుడ్ కండిషన్స్ ఇందా చెప్పినట్టు చైల్డ్హుడ్ డిజార్డర్స్ ఎక్కువ వస్తుంటాయి. కొంతమంది మీరు అన్నట్టుగా నిద్రపోకపోవడం కాకుండా ఎక్కువగా నిద్రపోతారు, కొంతమంది తినరు, కొంతమంది ఎక్కువ తింటారు. ఇవి కూడా అందులోకి వస్తుంది సార్. అవి కూడా ఆ సిమ్టమ్స్ కూడా మానసిక సమస్య. నిద్ర అనేది కూడా చాలా ఇంపార్టెంట్ దశ. మనిషి యొక్క మానసిక ఆరోగ్యము ఎంతవరకు ఆరోగ్యంగా ఉన్నారు అని చెప్పడంలో నిద్ర యొక్క క్వాంటిటీ, క్వాలిటీ బట్టి మనం చెప్పవచ్చు. ఒక 7 to 9 hours ఆఫ్ స్లీప్ అనేది అడెక్వేట్గా యావరేజ్ గుడ్ టైం ఫర్ టు స్లీప్. 6 hours కన్నా లో, లేకుంటే సమ్ పీపుల్స్ షార్ట్ స్లీపర్స్గా ఉంటారు, వాళ్ళు 4 hours కన్నా లో కూడా వాళ్ళు సఫర్ అయిపోతుండొచ్చు. ఇలాంటివి ఉన్నప్పుడు ఇన్సామ్ని కండిషన్స్ అంటారు. 10 hours అబౌవ్గా ఎక్కువ పడుకుంటున్నారు పర్ డే ఓవర్ 24 hours అన్నప్పుడు వాళ్ళని హైపర్సామ్నియా అంటారు. వీటిని మనకు సర్కేడియన్ రిథమ్స్ వల్ల వచ్చిన ఇబ్బందులు, అంటే బాడీలో బయలాజికల్ క్లాక్ అంటూ ఉంటాయి. వేక్ఫుల్ స్టేట్, స్లీప్నెస్ స్టేట్ అన్నట్టు. సో ఇవి ఒక బ్రెయిన్లో ఉండే ఒరెక్సిన్, మెలటోనిన్, అస్టెల్కోలిన్ లాంటి కెమికల్స్ యొక్క ఆధారంగా మనం పగులు పూట యాక్టివ్గా ఉండగలుగుతున్నాం, కాన్సన్ట్రేషన్ చేయగలుగుతున్నాం, కొత్త లెర్నింగ్ని మన యొక్క సెన్సేషన్స్ తోటి విజువల్గా, ఆడిటరీగా, టెక్టైల్గా మనం కొన్ని ఇన్ఫర్మేషన్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నాం బ్రెయిన్కు. ఇవి నైట్ నిద్రలో మాత్రమే సైకలాజికల్గా కన్సాలిడేట్ అయ్యి అవి మెమొరీగా రిటైన్ అవుతాయండి. సో ఇటువంటి ఇంపార్టెంట్ దశ, మనం పగులంతా కూడా ఏ లెర్నింగ్ నేర్చుకున్నా మెమొరీగా కావాలన్నా, ఎమోషన్స్ కన్సాలిడేట్ కావాలన్నా, సో నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. నిద్ర సమస్యలు కూడా వెరీ ఇంపార్టెంట్గా దీన్ని సైకలాజికల్ ఇష్యూగా చూడాల్సి వస్తుంది. వాళ్ళలో మనము స్లీప్ హైజీన్లో, అంటే వాళ్ళు తీసుకునే పద్ధతులు రాంగ్గా ఉండి ఒక మంచి క్వాలిటీగా నిద్ర తెచ్చుకోవడంలో వాళ్ళకి అన్ని రకాలుగా ఉన్నా కూడా ప్రాక్టీసెస్, అంటే నైట్ టైమ్స్ ఎక్కువగా కాఫీ కన్జంప్షన్స్, ఓవర్ యాక్టివిటీస్, లైటింగ్ ఎన్విరాన్మెంట్, సెల్ ఫోన్, డిజిటల్ యూజ్ ఇన్ ద నైట్ టైమ్స్, మొబైల్ అడిక్షన్ వల్ల నిద్రపోవట్లేదు సార్ చాలా మంది. ఎస్ అండి. ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు మనం వాటి సజెషన్స్తో చెప్పవచ్చు. ఒకవేళ రెక్టిఫై కానప్పుడు మెడిసిన్స్ వీటి ద్వారా మన బ్రెయిన్లో ఉండే కెమికల్ బ్యాలెన్స్ని అచీవ్ చేయగలిగితే నిద్ర సమస్యలు కూడా మనం తీసేయచ్చు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేనిదే ఎక్కువగా నిద్ర మాత్రలు కూడా కంటిన్యూస్గా వాడినప్పుడు వాళ్ళు కూడా దానిలో డిపెండ్ అయిపోతుంటారు. సో అదొక ఒక అన్నెసరీ డెవలప్మెంట్. సో డాక్టర్ సజెషన్ మేరకు ఎంత టేపరింగ్ డోస్ కూడా ఎంత టేపర్ చేయాలి, ఎంత కాలం వరకు పరిమితం చేయాలి అనే సైకాట్రిస్ట్ సజెషన్ తోటి మీరు తీసుకున్నారనుకోండి, నిద్రను మనం మంచిగా మేనేజ్ చేసుకుంటూ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు.